మరి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమినరీలో చూసుకుంటే మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ అయితే ఆరు షెడ్యూల్ జోన్ సాధించడం జరిగింది. మరి మెయిన్స్ మన దగ్గర ప్రిపేర్ అవ్వాలని అనుకున్నప్పుడు ఆరు షెడ్యూల్ జోన్ A to Z మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. కేవలం 1000 రూపీస్. కేవలం 1000 రూపీస్కి మీకు ఇక్కడ ప్రతిరోజు షెడ్యూల్, ప్రతిరోజు మెటీరియల్స్ అందించడం, టెస్ట్లు, బిడ్ బ్యాంకులు, ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేయడం, కరెంట్ ఎకానమీ, పాలిటిక్స్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మెటీరియల్స్ అండ్ క్లాసులు ఇవ్వడం, కంప్లీట్గా A to Z అందించేటువంటి ప్రోగ్రామ్ మనం 1000 రూపీస్కే ఇస్తున్నాము. ఇది ఆఫర్లో భాగంగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ కోర్స్ అయితే పర్చేస్ చేయండి. క్లాసెస్ కూడా కంప్లీట్గా క్లాసెస్ కూడా కావాలి అంటే కరెంట్ కాకుండా నార్మల్ క్లాసెస్ కూడా కావాలనుకున్నప్పుడు మరొక 500తో తీసుకోవాల్సి ఉంటుంది. దీని వ్యాలిడిటీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ మెయిన్స్ వరకు ఉంటుంది. ప్రతిరోజు వ్యక్తిగత పర్యవేక్షణతో లైవ్ క్లాసెస్తో మిమ్మల్ని చదివించేటువంటి బాధ్యత నాది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ కోర్స్ అయితే పర్చేస్ చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్, వెల్కమ్ టు ఆరు షెడ్యూల్ జోన్. మరి ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. ఏపీపీఎస్సీ ప్రిలిమ్స్ మనం క్వాలిఫై అయినటువంటి 90,000+ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉండేటువంటి సందేహం ఒకటే, మరి ఈ గవర్నమెంట్ వచ్చినట్లయితే సేమ్ గవర్నమెంట్ రిపీట్ అయినట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్పోన్ అవుతాయా, లేదా కొత్త గవర్నమెంట్ వస్తే పోస్ట్పోన్ అవుతాయా, లేదా మరి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి ఒక సందిగ్ధంలో అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారు. ఇక్కడ అసలు పోస్ట్పోన్ అవుతుందా లేదా నేనేమనుకుంటున్నాను అనేటువంటి విషయం చెప్పే ముందు అసలు పోస్ట్పోన్ మీద నా ఒపీనియన్ ఏంటనేటువంటిది చెప్తాను. దీనికి మీరు అగ్రీ అయినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే నా ఒపీనియన్కి అగైనెస్ట్గా కామెంట్ చేస్తారో, కోర్సెస్ గురించి కామెంట్ చేస్తారో, కోర్సులు అమ్ముకోవడానికి కోచింగ్స్ అనేటువంటి కామెంట్ చేస్తారో వాళ్ళకి ఒకటే అర్హత. కామెంట్ చేసే వాళ్ళకి మినిమం 50% మీరు సిలబస్ కంప్లీట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా కింద నెగిటివ్గా కామెంట్ అయితే చేయండి, నో ప్రాబ్లం. కంప్లీట్ చేయకుండా మీ మనస్సాక్షిని మిమ్మల్ని క్వశ్చన్ చేసుకోండి. కంప్లీట్ చేయకుండా మాత్రం నెగిటివ్ కామెంట్ పెడితే మీరు 80% గ్రూప్ 2 అయితే సక్సెస్ కాలేరు. సో ఇక్కడ నా ఒపీనియన్ ఏంటి అంటే ఖచ్చితంగా జూలైలో మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ ఆ విధంగా కండక్ట్ చేసినట్లయితే అభ్యర్థులు చాలా నష్టపోయేటువంటి అవకాశం అయితేనే ఉంది. ఎందువల్లంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో, ప్రిలిమినరీ క్వాలిఫై అయ్యారో వీరిలో మోర్ దెన్ 30 to 40% మెంబర్స్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన మెంటర్షిప్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళలోనే సగం మంది ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. మరి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేటువంటి వారు ఈ యొక్క ఎలక్షన్స్ డ్యూటీలో ఫుల్గా ఎంగేజ్ అయి ఉన్నారు. అంతకు ముందే మెడికల్ లీవ్ తీసుకున్నటువంటి వాళ్ళని కూడా తిరిగి డ్యూటీస్లో ఖచ్చితంగా వచ్చి జాయిన్ అవ్వాలి. మెడికల్ లీవ్స్ ఈ యొక్క ఎలక్షన్స్కి సంబంధించి మేము యాక్సెప్ట్ చేయము అని చెప్పి లీవ్లో ఉన్న వాళ్ళని కూడా తిరిగి పిలిచి మళ్ళీ జాబ్స్లో అయితే వేసుకోవడం అయితే జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కనీసం బుక్ కాదు కదా, అసలు వాళ్ళు సొంత వర్క్స్ అంటే ఫ్యామిలీ వర్క్స్ కూడా చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది లేనంత బిజీగా ఈ ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో వాళ్ళు పాలు పంచుకున్నారు. మరి అట్లా ఒక ప్రజాస్వామ్యాన్ని విజయవంతం చేయడంలో ఒక రథసారథులుగా చేసి ముఖ్య రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళు ఎవరంటే మన గవర్నమెంట్ ఎంప్లాయీస్, ముఖ్యంగా టీచర్స్ కానీ, పోలీసు కానీ, అదేవిధంగా సచివాలయ ఉద్యోగులు కానీ వీరు. మరి వీళ్ళు చదవడానికి ఏమాత్రం కూడా అవకాశం అయితే గత 2 నెలలుగా మనకి లేదనే చెప్పాలి. మరి ఉన్నటువంటి నెక్స్ట్ 2 months టైం ఏదైతే ఉందో అప్రాక్సిమేట్గా 1.5 month ఈ టైంలో నిజంగా మనం పూర్తి చేయగలరా సిలబస్ అంటే ఎట్టి పరిస్థితుల్లో సిలబస్ అనేటువంటిది పూర్తి చేయలేరు. కాబట్టి మరి వీరెవరైతే ఈ ప్రజాస్వామ్యం నిలబడడానికి, ప్రజాస్వామ్యంలో సక్సెస్ అవ్వడానికి ఎంత కీ రోల్ ప్లే చేశారో మరి వీళ్ళకి అంత కీ రోల్ ప్లే చేసినందుకు పనిష్మెంట్ ఇవ్వాలా, అంటే కొత్త పెద్ద జాబ్ వాళ్ళకి రాకుండా చేయాలా? కాబట్టి వాళ్ళకి కూడా అవకాశం ఉండాలి కదా. కాబట్టి ఖచ్చితంగా పోస్ట్పోన్ అయితే అవ్వాలి మినిమం 2 నెలలు అనేటువంటిది నా వ్యక్తిగత ఒపీనియన్. దీనికి మీరు అగ్రీ అయితే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా. సో మీరు అనొచ్చు కోర్సెస్ అమ్ముకోవడానికి మీకు ఇంకొంచెం టైం వస్తుందని చెప్పేసి. మెయిన్స్కి ఆల్రెడీ ఎక్కడ పడితే అక్కడ కోర్సెస్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళే ఉంటారంటే కొత్తగా కోర్సులు అయితే ఎవరు కూడా తీసుకోరు. ఇంకొకటి ఏంటంటే ప్రిలిమినరీలో 1:100 తీస్తారు. 30 లోపే మనకి ఏదైతే కట్ ఆఫ్ ఉంటుంది అని చెప్పినప్పుడు ఇట్లాగే కామెంట్ చేసినప్పుడు నేను ఒకటే చేశాను, ప్రిలిమినరీ రిజల్ట్ ఇచ్చేంత వరకు కూడా మన యాప్లో ఏ విధమైనటువంటి గ్రూప్ 2 కోర్స్ కూడా పెట్టకుండా మీరు ప్రిపేర్ అవ్వండి, అప్పుడే చూద్దాం. ఈ కోర్సెస్ గురించి అయితే మేమైతే ఈ వీడియో చేయట్లేదని అప్పుడు చెప్పడం జరిగింది, అలా నిలబడ్డాం మేము. కాబట్టి ఇక్కడ కోర్సెస్ అనేటువంటిది పెద్ద విషయమే కాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క నా ఒపీనియన్ పోస్ట్పోన్ అవ్వాలి ఖచ్చితంగా. దీనికి సంబంధించి ఎవరైతే యాక్టివ్ లీడ్ తీసుకుంటారో, నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో, మన పోరాట సమితి సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా దీని మీద ఒకసారి ఆలోచించి మీరు కూడా ఇనిషియేటివ్ తీసుకోవాలని చెప్పేసి నా నుండి రిక్వెస్ట్. మరి నిజంగా పోస్ట్పోన్ అవుతుందా అంటే సేమ్ గవర్నమెంట్ కనుక రిపీట్ అయినట్లయితే మరి పోస్ట్పోన్ అవుతుందా అంటే కొంతవరకు అనుమానం అయితే చెప్పచ్చు. ఎందువల్లంటే అదే ఏపీపీఎస్సీ బోర్డు సేమ్ మళ్ళీ కంటిన్యూ అవుతారు. అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ మరి పోస్ట్పోన్ విషయంలో, ఈవెన్ ప్రిలిమినరీ విషయంలో కూడా పోస్ట్పోన్ చాలామంది అడిగినప్పటికీ కూడా అంతకుముందు ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్స్ విషయంలో ఏపీపీఎస్సీ కొద్దిగా స్ట్రిక్ట్గానే ఉంటుంది, అనుకున్న షెడ్యూల్ ప్రకారమే పెడుతూ ఉంది. కాబట్టి
అయ్యేటువంటి అవకాశం 50-50 ఉంటుందేమో నా ఒపీనియన్. అట్ ద సేమ్ టైం కొత్త గవర్నమెంట్, అది సేమ్ గవర్నమెంట్ రిపీట్ అయినా వాళ్ళు ఒక గవర్నమెంట్ ఫామ్ చేయడానికి క్యాబినెట్స్ అన్ని కూడా ఆ హడావిడిలో ఉంటారు. కాబట్టి ఈ ఎగ్జామ్ అనేటువంటిది మొదటి ప్రాధాన్యత అయితే ఉండదు. కాకపోతే స్వతంత్ర బాడీ ఏపీపీఎస్సీ కదా కండక్ట్ చేసేది కాబట్టి సేమ్ గవర్నమెంట్ రిపీట్ అయినప్పటికీ కూడా కొంతవరకు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేసిన వారు కనుక రిక్వెస్ట్ చేసినట్లయితే 100% మనకి ఒక 50-60% పోస్ట్ పోయినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఒకవేళ మరొక గవర్నమెంట్ కనుక రిపీట్ అయితే ఏదనేటువంటి చెప్పట్లేదు, ఇక్కడ మనం ఏ పొలిటికల్ స్టాండ్ అయితే తీసుకోవట్లేదు. అయితే అది ఇది లేకపోతే ఇది రావాల్సిందే కదా, ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి ముందు సేమ్ అనేటువంటి చెప్పాం. ఒకవేళ మారితే కనుక 100% పోస్ట్ పోయినటువంటి అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే మరి ఏ గవర్నమెంట్ మారినా మరి ఏపీపీఎస్సీ కానీ లేదా మన తెలంగాణలో టీఎస్పీఎస్సీ కానీ ఆ బోర్డులు ప్రక్షాళనలు కానీ ఆ బోర్డులో మెంబర్స్ మారడాలు కానీ వాళ్ళు రాజీనామాలు చేయడం అదంతా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళకి ఈ ప్రాధాన్యత అనేటువంటిది ఉండదు, ఇలా ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటిది. అదే టైంలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అడిగితే కనుక ఖచ్చితంగా ఆ టైంలో కొత్త గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అడిగినట్లయితే 100% అక్కడ పోస్ట్ పోన్ అవుతుంది. గవర్నమెంట్ చేంజ్ అయితే 90% పోస్ట్ పోన్ అవుతుందండి, అవ్వకపోయినా 60% పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి నా ఒపీనియన్ కూడా, నా వ్యక్తిగత అభిప్రాయం కూడా స్టూడెంట్స్ తరఫున యాస్పిరెంట్స్ తరఫున పోస్ట్ పోన్ చేయాలి అని నేను అంటాను. సిలబస్ టైం సరిపోదు. ఎందువల్లంటే పేపర్ 2 ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక్క సబ్జెక్ట్ మీరు మినిమం చదవడానికి 1 month టైం పడుతుంది. ఇక్కడ అనొచ్చు ఇప్పటికిప్పుడు చదవడం ఏంటి, ముందు నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా అనేసి అనవచ్చు. చాలామంది అడుగుతారు, సంవత్సరం తరబడి ప్రిపేర్ అవుతున్నాం, 3 ఏళ్ళ బట్టి ప్రిపేర్ అవుతున్నాం, 5 ఏళ్ళ బట్టి ప్రిపేర్ అవుతున్నారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సరే, మీరు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నారు అంటే మీరే కొట్టాలా? మరి మొన్నే డిగ్రీ కంప్లీట్ అయినటువంటి కుర్రాడు, మొన్నే డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అమ్మాయి, లేదా ఎలక్షన్స్ డ్యూటీస్లో వాళ్ళు సిన్సియర్గా ఎఫర్ట్ పెట్టి ఎలక్షన్ సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేసినటువంటి మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగాలు రాకూడదా? మీకు ఎంత హక్కు ఉందో సిన్సియర్గా 5 ఏళ్ళ బట్టి ప్రిపేర్ అవుతున్న 6 ఏళ్ళ వాళ్ళు ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి అంతే హక్కు ఉందిగా గవర్నమెంట్ జాబ్ సాధించడానికి. కాబట్టి కొద్దిగా పోస్ట్ పోన్ అయితేనే బెటర్ అనేటువంటిది నా ఒపీనియన్, 2 నుంచి 3 నెలల వరకు. అదే పాత గవర్నమెంట్ కనుక రిపీట్ అయినట్లయితే ఒక 2 నెలల వరకు పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త గవర్నమెంట్ రిపీట్ అయితే కొత్త గవర్నమెంట్ కనుక వస్తే ఇంకొద్దిగా ఎక్కువగానే పోస్ట్ పోన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా మనం అవ్వదు అని అనుకోండి, ముఖ్యంగా ముందు అవ్వదు పోస్ట్ పోన్, ఎగ్జామ్ జూలై 28 ఉంది అని మాత్రం ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇది 90% ఒపీనియన్, అంటే ఫాల్స్గా మనం బిల్డప్ ఇచ్చేటువంటి వాళ్ళు తప్ప ఈ క్వాలిఫై అయినటువంటి 90,000 మందిలో ఒక 80,000 మెంబర్స్ యొక్క ఒపీనియన్ పోస్ట్ పోన్ అవ్వాలనే ఉంటుంది. సో కాబట్టి మనం ప్రిపేర్ అవ్వాలి, పోస్ట్ పోన్ లేదు అని ప్రిపేర్ అవుతూ పోస్ట్ పోన్ అవ్వడానికి చేయడానికి ఎవరైతే మన తరపున లీడ్ తీసుకుంటున్నారో, మీ తరపున లీడ్ తీసుకుంటున్నారో వాళ్ళకి సహకరించడం అనేటువంటిది కనుక చేసినట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి సాటిస్ఫాక్టరీగా ఎగ్జామ్ రాసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో మనసులో మీరు పోస్ట్ పోన్ అవ్వదు అని పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. పోస్ట్ పోన్ చేయడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తే వాళ్ళకి సహకరించండి. ఏదేమైనప్పటికీ నా ఒపీనియన్ పోస్ట్ పోన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. బట్ తర్వాత అవ్వకపోతే నన్ను తిట్టుకోవడానికి లేదు, ఇది నా ఒపీనియన్ మాత్రమే. కాబట్టి ఖచ్చితంగా మీరు లీడ్ తీసుకొని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అదేవిధంగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలనేటువంటిది కంప్లీట్గా నేను వీడియోస్ అనేటువంటి రెగ్యులర్గా పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. కంప్లీట్గా నా ఒపీనియన్, నా విన్నపం అని కూడా అనుకోవచ్చు. అఫ్కోర్స్ మనల్ని కన్సిడర్ చేసే అంత సీన్ లేదు ఏపీపీఎస్సీకి. బట్ ఏదో ఒక 70,000 మంది సబ్స్క్రైబర్స్లో ఒక 30,000 మంది గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు. కాబట్టి ఒక 1000 మంది మినిమం మన మాట అంటే నా దగ్గర కోర్సెస్ అట్లా తీసుకుని ఉన్నారు. కాబట్టి నా దగ్గర కూడా స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఒక చిన్న ఇన్స్టిట్యూట్గా నా తరఫు నుంచి ఒక రిక్వెస్ట్గా పోస్ట్ పోన్ చేయాలని కోరుకుంటున్నాను. పోస్ట్ పోన్ అవ్వద్దని నేను నమ్ముతున్నాను. సో మీరు మీ యొక్క ఒపీనియన్ బేస్ చేసుకుని మీరు ప్రిపేర్ అవ్వండి. అవ్వదనుకుని ప్రిపేర్ అవ్వండి, అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇది మీరు గ్రూప్ 2 ప్రిలిమినరీ క్వాలిఫై కాలేదా, లేదా ఫస్ట్ టైం రాబోయేటువంటి నోటిఫికేషన్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారా, లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారా, అయితే ఆరు షెడ్యూల్ జోన్ లాంగ్ టర్మ్ బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. దీని యొక్క వ్యాలిడిటీ 2 years ఉంటుంది. A to Z క్లాసులు, షెడ్యూల్, మెటీరియల్, బిడ్ బ్యాంక్స్, అదేవిధంగా ప్రతిరోజు టెస్టులు, రిజల్ట్, వ్యక్తిగత పర్యవేక్షణ A to Z అందించి 100% గ్యారంటీ జాబ్ అనేటువంటి ప్రామిస్తో ఈ కోర్స్ మేము స్టార్ట్ చేస్తున్నాం. ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదా ఇక్కడ కనపడేటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని ఒక మెసేజ్ అయితే చేయండి, సేవ్ చేసుకుని వాట్సాప్ ద్వారా. ఖచ్చితంగా 100% గ్రూప్ 2 నెక్స్ట్ గ్రూప్ 2లో మీరు జాబ్ అయితే సాధించే విధంగా
మేము మా ఫ్యాకల్టీస్ మిమ్మల్ని విజేతలుగా అయితే 100% నిలుపుతారు. థ్యాంక్ యూ.